మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి. అంటే చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి కదా రోజంతా మనకి. ఆ సమస్యల్ని మనం ఈజీగా ఎలా పరిష్కరించుకోవాలి. అలాగే శరీరాన్ని, ఆరోగ్యాన్ని శక్తివంతంగా, ఉత్తేజవంతంగా, ఎప్పుడూ హ్యాపీగా ఎలా ఉంచుకోవాలి. మళ్ళీ మూడోది పాజిటివ్ మాటలతో మనలో ఎలా మార్పును తెచ్చుకోవాలి. భౌతిక శరీరం నుండి పూర్వీకుల సంబంధ శక్తుల్ని తొలగించడం. అంటే కోసారి చెప్తారు కదా, నీకు పూర్వీకుల శాపం ఉంది, లేకపోతే వాళ్ళ కర్మ నువ్వు తెచ్చుకున్నావు, నీకు వచ్చింది. అలా ఒక అబ్బాయికి చెప్తారు, అందరు అబ్బాయిలకు చెప్పరు జాతకంలో. అదంటే ఏంటి అసలు మనకు అలా ఉంది అంటే జాతకంలో ఇది ఉంది అది ఉంది అంటారు కదా, అవేంటి దాని గురించి తెలుసుకుందాం మనం. అలాగే అతిగా ఆలోచన, చాలామందికి అతిగా ఆలోచన వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, రిలీజ్ చేసుకోవాలి. ధ్యానం కాకుండా చాలామంది ఈ రిట్రీట్స్ అటెండ్ చేసి ఇంటికి వెళ్ళి ధ్యానాలు కంటిన్యూగా చేయట్లేదు, దానికి టైం ఇవ్వట్లేదు, మాకు టైం లేదు మేడం అంటారు. అలాగే మనం 4P అని ఒకటి ఉంది, దాన్ని చేసుకోవాలి రోజు. అయితే దానికి టైం లేకపోతే మీరు స్పీకర్లో పెట్టుకుని పడుకోండి, మీ ఆత్మ దాన్ని తీసుకుంటుంది, మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది, మీరు వాటిని చూసినట్టే, చదివినట్టే, చేసినట్టే. ఓకేనా? మీకు టైం లేకపోతే రాత్రి పెట్టుకొని పడుకోవచ్చు కదా. డ్రీమ్ ముందు క్వశ్చన్ అడగండి అమ్మా అంటే టైం లేదంటారు. అసలు మీకు అది ఊతపదం అయిపోయింది, అలవాటు అయిపోయింది టైం లేదండం. ఎందుకు టైం ఉండదమ్మా? మరి నేను ఇన్ని చేస్తున్నా, నాకెందుకు ఉంది టైం? నాకు వేరే టైం ఇచ్చాడే దేవుడు, ఇది మీకు కూడా ఇస్తాడు. మీరు అడిగితే మీకెందుకు ఇవ్వడు, నాకెందుకు ఇస్తాడు? మనము 24 గంటలు కాదు, మనం ఒక రోజుకి 48 గంటలు ఇంకా 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 పొడిగించుకోవచ్చు మన ఆత్మశక్తితో. 48 గంటల్లో చేసే పని చేయొచ్చు, 24 గంటలే ఉండవు మనకి. మనం ఇది చేద్దాము అనుకుంటే టైం ఆటోమేటిక్గా వస్తుంది, అక్కడ అన్నీ ఆగిపోయి కరెక్ట్గా అవుతాయి. మీకు ఆ సంకల్పం ఉంటే చాలు. ఓకేనా? అయితే మనం జీవిత సవాళ్ళని ఆనందంగా ఎలా ఎదుర్కోవాలి. జీవిత సవాళ్ళు అన్నది అందరికీ ఉంటాయి, అది చాలా చాలా కామన్. మనకి అలా కష్టాలు రావడం అన్నది వాటిలోంచే మనకి మన యొక్క జీవిత రహస్యాలు అంటే మన ఆత్మలో వృద్ధి చెందుతుందన్నమాట. సో మనం ఆత్మని పెంచుకోవాలి అంటే ఏం చేస్తాము, ఓసారి మన కర్మలు ఉండవు తెలుసా మీకు. ఒక కష్టం వెనకాల ప్రతిసారి కర్మ కాదు, 3 రీజన్స్ ఉంటాయి ఒక కష్టం వెనకాల. ఒకటి, ఈ ఎర్త్ బౌండ్ స్పిరిట్స్ చనిపోయిన వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళకి ఇక్కడే ఉంటే ఒక కారణం. ఓకే. రెండవ కారణము కర్మ, అంతకుముందు జన్మల్లో మనం ఎవరినో హింసించాము, ఇప్పుడు వచ్చింది, మనమే డిజైన్ చేసుకుంటాం అది. మూడవది, కొంతమంది కర్మలన్నీ అయిపోయాక కూడా జన్మ తీసుకుంటారు తెలుసా ఎందుకో? అర్షద్ వర్గాన్ని రిలీజ్ చేసుకోవడానికి. ఒక గురువు బాగా అందరికీ చెప్తూ బాగా ఈగో పెరిగిందనుకోండి. ఈగో అంటే ఏంటి? అహంకారం. నేనే అన్ని చేస్తున్నా, వెనకాల ఇంతమంది వస్తున్నారు, నేనే గొప్ప, నేనే ఇది అనుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఆ తలాలు తగ్గిపోతారు, వాళ్ళది కిందికి వచ్చేస్తారు. సో అందుకోసమని మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోవాల్సి వస్తుంది అవి రిలీజ్ చేసుకోవడానికి. అప్పుడు వాళ్ళ కర్మ ఉన్నట్ట లేనట్టు కదా, కర్మ లేదు వాళ్ళకి. అహంకారాన్ని రిలీజ్ చేసుకోవడానికి వచ్చిన జీవి, కానీ అహంకారాన్ని ఎలా రిలీజ్ చేసుకుంటాము? తల వంచినప్పుడే కదా. వాళ్ళకంటే ఇంకా ఉన్నతమైన గురువు దగ్గర సేవ చేసినప్పుడు, లేకపోతే భిక్షాటన చేసినప్పుడు మనలో ఉన్న ఈగో తగ్గుతుంది. సో అలాంటి గురువు ఒక ఊర్లో ప్రకృతిలో భిక్షాటన చేసుకొని కొంతమంది మన ఇంటి ముందుకు వస్తారు కదా, వచ్చి మన ఫ్యూచర్ చెప్తారు, చెప్పి వెళ్ళిపోతారు. ఒకటే క్షణం ఉంటాడు ఆ గురువులు, ఎక్కువసేపు ఉండరు మన ఇంటి ముందు. మనం తెచ్చామా వేసామా లేకపోతే వెళ్ళిపోతారు. అలాంటి గురువులు చాలా హయ్యర్ మాస్టర్స్ అన్నమాట, చాలా అత్యధిక ఉన్నత, వాళ్ళన్ని కర్మలని పోట్టుకునే వాళ్ళు. కానీ ఇవి రిలీజ్ చేసుకో. కొంతమందికి చాలా కోపం ఉంటుంది. ఎంత కోపం ఉంటుందంటే మీరు తెచ్చి ఈ క్షణం లోపల లేకపోతే కోపంతో పోతారు. ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ఇంకొక ప్రణాళిక తెచ్చుకుంటారు. అంటే ఇంట్లో వాళ్ళంతా వేసేస్టోళ్ళని తెచ్చుకుంటారు. ఒక భార్యగా వస్తారు వాళ్ళు, ఒక భర్త, కోపిష్టి భర్తతో వస్తారు ఒక భార్యగా. ఆ కోపిష్టి భర్త ఎవరు? ఆ లోకంలో ఉన్న ఇంకొక ఫ్రెండు. నా ఆత్మవృద్ధి నీ ఆత్మవృద్ధికి నేను వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి భర్తకు వచ్చి ఆమెను పొద్దున్న లేసి తిడుతూనే ఉంటాడు. ఎందుకు? ఆ సహనం నేర్చుకోవడానికి. రోజు తిట్లు పడితే సహనమే వస్తుంది కదా. సహనం, మరి వాళ్ళు నాకు కర్మ ఉంది, కర్మ పోట్టుకుంటున్నా అంటారు. కర్మ అక్కడ వాళ్ళకు ఉండదు, అట్లా ప్రతి ఒక్కరు లేదు అనట్లేదు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. కొంతమంది గురువులు ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి ఏవేవి టీచ్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ అనుభవిస్తారు. ఎందుకంటే మనం అనుభవించిందే టీచింగ్ చేయడానికి కష్టం అవుతుంది కదా.
సో అవన్నీ అనుభవంలో అనుభవిస్తారు. అనుభవించి అప్పుడు టీచింగ్ మొదలు పెడతారు. అప్పుడు మీ బాధ అర్థమవుతుంది ఆ గురువుకి. నాకు పిల్లలు పుట్టట్లేదు, ఇప్పుడు నేను పిల్లలు పుట్టక చాలా ఏళ్ళు ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఆ బాధ అర్థమవుతుంది కదా. అలాగే ఒక అత్త, ఒక హస్బెండ్ వాళ్ళు మనల్ని పోవద్దని బంధిస్తే అవన్నీ కూడా మనకి నేర్చుకోవడానికి ఒక జన్మలో మనం అలాంటిది చేసిందో ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క దానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. హస్బెండ్ తిడితే మనసులో థ్యాంక్ యూ అనుకోండి. ఓకేనా? అనుకుంటారా? గట్టిగా ఒక గురువు ఏంటి అబ్బాయి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ అనుకోండి. ఎందుకంటే ఒకప్పుడు మనము ఇంకొక చేసి వచ్చాం కాబట్టి మనం ఇక్కడ మనకు వస్తుంది. మనం ఏది చేస్తే మనకు వస్తుంది అది. ఇప్పుడు యాక్చువల్గా చెప్తాను నేను, ఎవరన్నా మనని బాధ పెట్టినప్పుడు లేకపోతే ఒక కర్మ కొట్టినప్పుడు ఏం చేయాలో. మంచి ఒక 2 నిమిషాలు కూర్చొని హనుమంతుని తలుచుకొని వాళ్ళ ఆత్మను పిలుచుకొని మీ ముందు కూర్చోబెట్టుకోండి. కర్మ అంటే మనుషుల రూపంగానే వస్తుంది కదా, ఐదారు పాము రూపకంగానో జంతువుల రూపకంగానో వస్తుంది మనకి కర్మ అన్నది. లేకపోతే సో ఆ మనుషులందరినీ మన ముందు కూర్చోబెట్టుకోండి పిలుచుకుని, అంటే వాళ్ళ ఆత్మస్వరూపాన్ని పిలుచుకొని కూర్చోబెట్టుకోండి. వాళ్ళు వస్తారు, వచ్చి కూర్చుంటారు. హనుమంతుని పిలుచుకుని వాళ్ళ లైట్, హనుమంతుని ప్రకాశ జ్యోతిని మీరు వీళ్ళలోకి ప్రవేశింపజేయండి. ఎవరైతే మిమ్మల్ని పొద్దున్న లేస్తే తిడతారో కొడతారో, తాగుతారు, కార్డ్స్ ఆడతారు, వాటన్నిటికీ హనుమంతుని జ్యోతి అట్లాంటి ప్లేసెస్కి పంపించండి, వాళ్ళకి పంపించండి. చూడండి, మీరు 3 వారాలు కాదు, మాకైతే ఒక రోజులోనే తేడా ఉంది. సరే మీరు 3 వారాలు వేసుకోండి, 2 వారాలు లేకపోతే ఒక రోజు వేసుకోండి, కంపల్సరీ వాళ్ళలో మార్పు ఉంటుంది. కానీ మనం కర్మ రిలీజ్ చేసుకోకపోతే మళ్ళీ 3 వారాలకు దానిలోకి వెళ్తారు. ఎందుకంటే కర్మదేవతలు ఊరుకోరు కదా, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి అడుగుసోబెడతారు. అందుకని మనం కర్మ రిలీజ్ చేసుకుందాం. కర్మ రిలీజ్ చేసుకుంటూ ఇవన్నీ పాటిద్దాం. ఓకేనా? అప్పుడు భౌతికంగా అంటే మనము ఈ ఎనర్జీస్ని, చుట్టూ ఉన్న ఎనర్జీస్ని ప్యూరిఫై చేస్తున్నాం. అలాగే మనం కర్మను రిలీజ్ చేసుకున్నాం. ఈరోజు మనం కర్మ ఎలా రిలీజ్ చేసుకోవాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. అలాగే మనకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, భౌతికం అంటే వేరే వాళ్ళు, కుటుంబ సంబంధ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, భయాలు, బ్లాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. ఫోబియాస్ అంటే లిఫ్ట్ అంటే భయము, ఫ్లైట్ అంటే భయము, అలాంటివి ఉంటాయి, నీళ్లు భయం. సో ఫస్ట్ మనకి యాక్చువల్లీ కర్మ అంటే ఏంటి, అసలు మనం భూమి మీదకి ఎలా వచ్చాం? ఇప్పుడు లక్ష్మీదేవికి మనకి ఇద్దరం ఆత్మలే కదా, మరి తేడా ఏంటి? మనం ఎందుకు భూమి మీద ఉన్నాం, ఆవిడ ఎందుకు అక్కడ ఉంది నారాయణ పక్కన కదా. అలాగే పార్వతీదేవి కాదు, దేవతలు కాదు, యక్షులు, గంధర్వులు, వీళ్ళందరూ. అయితే ఏమైందంటే మనకి ఫస్ట్ ఆత్మగా విడుదలైనప్పుడు ఆ పరమాత్మ నుండి మనని ఒకటి అక్కడ పెడతారనమాట. ఏంటి? ప్రకృతి పరమాత్మని పెడతారు. ప్రకృతి అంటే తెలుసు కదా మీకు, భూమిని ప్రకృతి అంటారు. చెట్లు, జంతువులు, మనుషులు ఉండేది ప్రకృతి. నారాయణ్ని ఒక సైడ్ పెడతారు. పెట్టి మనం చిన్నప్పుడు అన్నప్రాయసం గుర్తుందా మీకు? అంబాడుకుంటూ చాకు తీస్తాడు అబ్బాయి, భగవంతుని ఫోటో పట్టుకుంటాడు కదా, అలాగా మనల్ని వదిలేస్తాడు. వదిలేసినప్పుడు మీరు వెళ్ళి ప్రకృతిని పట్టుకుంటే ఇక్కడికి వస్తాం, భగవంతుని పట్టుకుంటే అక్కడికి నారాయణ దగ్గరికి వెళ్ళిపోతాం మనకి. సో ఇదంతా మనం అనుకుంటాం కదా, ఆయన ఎందుకు ఆడుకుంటున్నాడు మనతో, మన ఎందుకు ఇక్కడ పడేశాడు, ఆయన అక్కడ ఉన్నారు అంట అందరం అనుకున్నాం ఆ మాట. ఈయన అంటే మరి మీరేమో 3 గంటలు సినిమా చూడొచ్చు, ఆయనేమో అక్కడ ఏం పని లేకుండా ఉండాలి. మరి సినిమా ఎందుకు చూస్తున్నారు? ఒకరిని పొడుచుకోవడము, అరవడాలు, కొట్టుకోవడాలు ఎందుకు చూస్తున్నారు మీరు? అదేం పాజిటివా మీకు? దానిలో ఏమైనా జ్ఞానం వస్తుందా మీకు? మరి ఎందుకు చూస్తున్నారు మీరు? టైంపాసా? భగవంతుడు ఏం చేశాడంటే మనకి ఇచ్చారాజ్యాన్ని వదిలిపెట్టాడు. ప్రతి జీవికి ఇష్టారాజ్యం ఉంటుంది. ఆయన దేంట్లో కల్పించుకోడు, ఆయన అసలు ఏది మనని అడ్డుపడాడు. ఇష్టారాజ్యం అంటే మనకి ప్రకృతిని భగవంతుని పెడితే మనం అందరం ప్రకృతిని పట్టుకున్నాము, ఆ మాతలు భగవంతుని పట్టుకున్నారు. అది ఇష్టారాజ్యం, అది ఇష్టం. ఆయన పాదాలని పట్టుకుంది, మనము ప్రకృతి, మనము ఈ గ్రీనరీకి మనము జంతువులు గ్రీనరీ అని కిందికి వచ్చేసాం. రైట్? పర్వాలేదు, మనము ఆత్మలుగా అన్ని యాడ్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్దాం. ప్రతిదీ నేర్చుకునేదే. అయితే నెక్స్ట్ మనము ఏం చేస్తున్నాం ఇక్కడ? ఫస్ట్ మనం రాయిగా వస్తాం, ఒక్కొక్క పరిణామం చెందుతూ ఉంటాం, రాయిగా, చెట్టుగా, అలాగే మనము జంతువులుగా, మళ్ళీ మనుషులుగా వస్తాం. చెట్టుగా ఏం నేర్చుకున్నాం, రాయిగా ఏం నేర్చుకున్నాం? మనం ఎంచి నడుస్తూ ఉంటే చూస్తూ ఉండడం, సహనం నేర్చుకున్నాం. కరెక్ట్. దాని తర్వాత చెట్లగా ఏం నేర్చుకున్నాం? సేవ, ఒకరికి ఇచ్చేది నేర్చుకున్నాం.
చెట్టుగా. ఇవ్వడం అంటే ఏంటి? సృష్టికి సహాయకారులము. ఇప్పుడు ఏంటి, చెట్టు చూడండి, బతుకున్నప్పుడు మనకి ఎన్ని ఇస్తుంది? నీడనిస్తుంది, కాళ్ళు, పండ్లు, కాయలు, అసలు అన్లిమిటెడ్ కదా చెట్టు ఇచ్చేది. చనిపోయినాక కూడా అది మనం చెక్కలుగా ఇల్లు కట్టుకుంటున్నాము చెట్లతో, అసలు ఒక మాట చెప్పరాదు. అలాగే మనిషి జీవిస్తుంది చెట్ల వల్లనే. చెట్లు లేని రోజు మనుషులు లేరు ఇక్కడ. ఎందుకు? శ్వాస, ఆక్సిజన్ ఇచ్చేది చెట్టు. అలాంటి చెట్టును మన చేతితో నరికేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనకి ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది, ఆస్తమాలు వచ్చేది అవే. ఏది చేస్తే అది వస్తుంది మనకి. ఆస్తమాలు వచ్చేది ఎందుకు వస్తాయి? ఆస్తమాలు చెట్లను నరికేయడం వల్ల. సో ఆ అంటే మనం సేవ అనేది ఆల్రెడీ నేర్చుకున్నాం, మనలో ఉంది. చెట్టు రూపంలో మనం సేవ నేర్చుకున్నాము, కానీ మనం మర్చిపోయాం. అలాగే జంతువులుగా క్రమశిక్షణ నేర్చుకున్నాం జంతువుల వల్ల. అది లేవగానే అది చేయాల్సిన ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. అది మనం చేస్తామా? మనకి ఎంతో జ్ఞానం ఉంది, మనకి ఇచ్చా శక్తి ఉంది, మనం చేస్తామా? లేవగానే ఎక్సర్సైజ్ బాడీకి. ఇప్పుడు మనం స్టిఫ్నెస్ చేసాం చూడండి మనము మెడిటేషన్కి ముందు, అది మీరు 3 నుంచి 4 సార్లు చేయండి పర్ డే. ఎంతసేపు అయింది ఇప్పుడు? 3 నిమిషాల్లో చేయొచ్చు, అది 4 నిమిషాల్లో. 3 to 4 టైమ్స్ చేయండి. ఈ ఒలింపిక్స్ గేమ్స్ ఆడేవాళ్ళు చేస్తారు ఇది. మీ బాడీలో బోల్డంత శక్తి వస్తుంది. అది ఒక గంట ఎక్సర్సైజ్ చేసినంత. ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ గంటకు టైం లేదు కదమ్మా. కనీసం ఈ 4 నిమిషాలు చేద్దాం 4 సార్లు రోజుకు. ప్రతిసారి తినే ముందు చేయండి, అది చాలు. 1 సారి 2 సార్లు. అంటే శ్వాస పీల్చుకున్నప్పుడు ఒకసారి, వదిలినప్పుడు ఒకసారి. చేతులు, కాళ్ళు చూసారు కదా, గొంతు, ఇదంతా లైవ్ మీకు ఉంది. మళ్ళీ ఒక 10 సార్లు చూడండి ఈ క్లాస్ని. ఒకసారి విన్నా అనుకోకండి. ఇది కనుక మీరు అట్లీస్ట్ 20 టైమ్స్ వింటే, అది కూడా ధ్యాన ముద్రలో కూర్చొని వింటే ఆటోమేటిక్గా మీరు సృష్టికి సహాయకారులు అయిపోతారు. ఎందుకంటే మనం చెప్పేది అది ఒక్కటే, మీరు చెట్లలాగా సృష్టికి సహాయకారులు అవుతే గనక ఆటోమేటిక్గా మీలో శక్తి పెరుగుతుంది. నెక్స్ట్ మనం జంతువుల నుంచి మనుషులుగా పుడతాం. సో ఫస్ట్గా మనిషిగా వచ్చినప్పుడు ఏంటి? మనకి ఏది ఉండవు, పాజిటివ్ కర్మలు ఉండవు, నెగిటివ్ కర్మలు ఉండవు, ఏవి ఉండవు కదా, జీరోలో ఉంటాయి కదా. సో అప్పుడు మనము ఎక్కడైతే పుడతామో ఆ వాసనని బట్టి మన గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్లీ చాలామంది ఇప్పుడు ఎవరెవరైతే కొట్టించుకుంటున్నామో, ఒకప్పుడు సైసాత్మ అంటే ఏంటి? దొంగతనాలు చేయడము, లేకపోతే మనము వేరే వాళ్ళని చంపడాలు. ఫస్ట్ మనకి స్లైడ్ నెక్స్ట్. సో మనకి ఇచ్ఛాశక్తి ఉంటుంది. మనిషిగా పుట్టగానే మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. చంపుతా అంటే చంపుకోవచ్చు ఇంకోల్ని, దొంగతనాలు చేస్తా అంటే చేసుకోవచ్చు. అది మన బుద్ధి, మన ఇష్టం. నెక్స్ట్, సో ఈ ఫస్ట్గా మనం జన్మలు తీసుకున్నప్పుడు మొదటి చక్రంలో ఉంటాయి. మన చక్రాలు కూడా వికసించి ఉండవు, అట్లాగే జ్ఞానము ఉండదు, అట్లాగే కర్మలు ఉండవు. అయితే అప్పుడు మనకు కనుక ఈ నెగిటివ్ వాళ్ళ దాంట్లో పడితే, అప్పుడు వేరే వాళ్ళని చంపేది ఫస్ట్ చక్ర క్లోజ్ ఉన్న వాళ్ళు, బిగినింగ్ జన్మల వాళ్ళు. వేరే వాళ్ళని హత్యలు చేసేవాళ్ళు, ముఠా హత్యలు, దోపిడీ దొంగలు అలా. సో దాని నెక్స్ట్ ఏంటి? నెగిటివ్ అంటే పూర్తిగా పాజిటివ్ లేని వాళ్ళు అనమాట. అంటే ఎప్పుడు వేరే వాళ్ళని వేసేద్దాం, కథం చేద్దాం. సినిమాల్లో చూస్తారు కదా మీరు, సినిమాల్లో అదే జ్ఞానం మీరు నేర్చుకునే, సైజాత్మలు చూడడం. చంపడం నుంచి దొంగతనాలు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము. అప్పుడు 2వ ఆత్మతలానికి వెళ్తాము. సో ఇలా 9 ఆత్మతలాలు ఉంటాయి. మనం చనిపోయినప్పుడు మనం ఏ ఆత్మతలానికి సంబంధమో ఆ ఆత్మతలంలోకి వెళ్తాము. ఫస్ట్ 2 నెగిటివ్. అంటే మనము ఈ గరుడ పురాణంలో చెప్పినట్టుగా అలా ఉంటాయి ఆత్మతలాలు. అలా ఉండవు. యాక్చువల్లీ భగవంతుడు మనకి నెగిటివ్ పాజిటివ్ అంటూ ఏమీ ఇవ్వలేదు, మనమే అన్నీ సృష్టించుకున్నాం. మనం ఇక్కడ అన్ని చంపి ఇలా చేస్తాం కాబట్టి గరుడ పురాణంలో చెప్పినట్టుగా నూనెలో వేయిస్తారని, అలాంటి ఫీలింగ్స్తో నాకు పనిష్మెంట్ వస్తుందన్న ఫీలింగ్తో ఆత్మ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఆ పనిష్మెంట్ని అనుభవిస్తుంది. అదే మనలాంటి వాళ్ళు పైకి వెళ్ళాం అనుకోండి, మనం 4వ తలంలో వాళ్ళం, మనం అక్కడ అద్భుతంగా అన్ని సృష్టించుకుని భోగ జీవితాన్ని అనుభవిస్తాం. దాన్ని స్వర్గం అంటారు. ఎందుకంటే మనం మంచి పనులు చేసాం కదా, మనం అందరికీ అన్ని ఇచ్చుకుంటూ మనము ఆత్మ ఎదిగింది కదా. సో అలాంటప్పుడు ప్రతి ఆత్మతలం అంటే ఇంకొక లైఫ్ ఎన్నుకునే లోపల ఉండే టైంలో మనము అద్భుతమైన జీవితాన్ని మనం ఆలోచనల ద్వారానే మనము స్వర్గం నరకం అన్నది మనం సృష్టించుకుంటాం అక్కడ. అంటే ఇక్కడ మనం ఏం చేస్తే అది అక్కడ సృష్టించుకుంటాం. ఆ 3వ దానికి ఎవరు వెళ్తారంటే, నేను ఇప్పటి నుంచి ఏమి చేయని ఇలాంటి పిచ్చి పనులు, మంచిగా ఉంటాను అనుకున్నవాడు 3వ దానికి వెళ్తాడు. సో 3వ తలంకి వెళ్ళిన వాళ్ళు మాస్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళని
అద్భుతంగా మీకు మీ ఓన్ లైఫ్ని మీరే తీర్చిదిద్దుకునేలా, అంటే మీరే డిజైన్ చేసుకునేలాగా వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. మీరు అంటారు నాకు నేను ఎక్కువ తీసుకెళ్తాను, నాకు వేల కొద్ది ఇన్ని కర్మల్ని ఎన్ని జన్మలని ఎత్తుతా అని మీరు చెప్తే వినకుండా ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈ అందరినీ తిట్టుకుంటూ బోల్డని కర్మలు అనుభవిస్తూ దేవుని తిడుతూ మనందరిని తిడుతూ ఉంటారు చూడండి, బిగినింగ్ ఆత్మలు. వాళ్ళు సూసైడ్లు కూడా చేసుకుంటారు దాన్ని భరించలేక. ఎందుకంటే వాళ్ళు అంత శక్తి ఉండదు, ఆత్మశక్తి. మరి కొంతమంది మంచి మంచి జీవితంలో ఉండి, మంచి ఇల్లులు ఉంటాయి, అన్నీ ఉండి, కష్టాలు ఉంటాయి కంటిన్యూస్గా, వాళ్ళు లాస్ట్ జన్మలు. అంటే వాళ్ళలో శక్తి ఉంటుంది, వాళ్ళు నవ్వుకుంటూ పట్టించుకోరు, ఏది వచ్చినా పోయినా వాళ్ళు నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు, ఎవరిని ద్వేషించరు, ఆయన ఇచ్చింది తీసుకుంటా. అలాగే ఏ గురువు అయితే ఉంటారో వాళ్ళకి శరణాగతి ఉంటారు, ఆ స్వామి దయ స్వామి కృప అంటారు, ఏది వచ్చినా నొప్పి వచ్చినా అంతే. సో దాన్ని పట్టించుకోరు. అలాంటి వాళ్ళు లాస్ట్ జన్మలు, అంటే ఇంకా చివరి జన్మలు, అంటే బాగా ఆత్మశక్తి ఉన్న వాళ్ళు అనమాట. సో ఇది డిఫరెన్స్ మీకు. ఆ తిట్టుకుంటూ దేవుని తిట్టుకుంటూ అందరిని తిట్టుకుంటూ జీవించే వాళ్ళు బిగినింగ్ ఆత్మలు, ఇది వీళ్ళు. సో ఒక్కోసారి మీరు కర్మల వల్ల కూడా మీ జ్ఞానం హైడ్ చేయబడి ఉంటుంది. మంచి ఇన్ని టెస్టులు రాసుకోవచ్చు, ఇన్ని కోట్లు సంపాదించుకోవచ్చు అన్నారు చూడండి, వాళ్ళకి పూర్తి కర్మలు వస్తాయి. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏ డాక్టరు ఏ వృత్తిలో ఉంటారో అలాంటి డెత్తే వస్తుంది వాళ్ళకి. అంటే చివరి దశలో వాళ్ళు దాన్ని అనుభవించే పోతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఏఐ యుగంలో ఉన్నాం. ఇప్పుడు మీరు చేసే పని ఇప్పుడే మీకు వస్తుంది. ఇప్పుడు మీరు మంచి చేస్తే అక్కడ మీ పిల్లలకి మంచి ఉద్యోగాలు, మంచి చదువు, మంచి నడవడిక, మంచి కాలేజు, ఫీజు లేకుండా కాలేజ్ రావడం జరుగుతుంది ఇప్పుడే. ఎందుకంటే ఫీజు పిల్లలకేంటి, నాకెందుకు వస్తుంది, నేను చేసిందంటే మీరే కదా ఫీజులు కట్టింది, సో మీదే కదా ఫైనాన్స్. అబ్బాయి బాగుంటే మీరే కదా సంతోషంగా ఉండేది, అబ్బాయికి ఏమన్నా రోగం వస్తే వాడికంటే ఎక్కువ బాధపడేది మీరే కదా. సో కొంత చిన్న పిల్లలు ఆత్మశక్తితో ఉంటారు, వాళ్ళు కాదు మీరు బాధపడేది, మీ కర్మ గుర్తుపెట్టుకోండి. ఒక్క పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళది కర్మ. వేరే వాళ్ళని మీరు దూషించొద్దు, వాళ్ళు ఆత్మజ్ఞానులు, వాళ్ళు హయ్యర్ మీకంటే తలము, మీరు అడిగితే వచ్చిన ఆత్మలు వాళ్ళు. అయితే ఈ మూడో దాంట్లో ఎక్కువ శక్తి ఉండదు మనకి. 3 నుంచి 4 ఎప్పుడు వెళ్తాం ఆత్మతలానికి? మనందరం 4లో ఉన్న వాళ్ళం, లేకపోతే ఇక్కడికి వచ్చే శక్తి మీకు ఉండదు. 4లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ 2 సమతుల్యంలో ఉన్నవాళ్ళు, మంచి చెడు కర్మలు. కానీ ఓసారి నేను డబ్బు లేకుండా ఉన్నా మేడం, మరి 4లో ఎట్లుంటా అంటే, మన కొన్ని కర్మలు కొన్ని నేర్చుకునేదానికి ఏ స్థితిలో ఎలా ఉంటే నేర్చుకుంటామో ఆ స్థితిని తెచ్చుకుంటాం, అంతేగాని మంచి కర్మలు లేవని అర్థం కాదు. ఓకేనా? సో అద్భుతమైన జీవితాన్ని అలాంటి వాళ్ళు కూడా నవ్వుతూ ఎంతో హ్యాపీగా జీవిస్తారు. ఊర్లలో ఉన్న వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా జీవిస్తారు. కొంతమంది ఏది ఉన్నా లేకున్నా పట్టించుకోరు వాళ్ళు. అలాంటి జీవనం జీవించే వాళ్ళు ఆల్రెడీ ఎన్నో మంచి ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తులు అన్నమాట. ఏదైనా నేర్చుకోవడానికి ఆ స్థితి, ఆ పరిస్థితి, అలాంటి ఎన్వైరన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు. సో మన ఇంట్లో పనిచేసే వ్యక్తి, నాకు అమెరికాలో ఒక ఆవిడ శాండీ అని పనిచేస్తుంది. ఆమెకి నాకంటే పెద్దలు ఉంటుంది, మంచి కారు ఉంది, అద్భుతంగా మంచి జాబు హస్బెండ్ది. ఆవిడ నా దగ్గరికి ఎందుకు చేస్తుంది అని అడిగితే, అక్కడ ఏం చూపించారు నాకంటే, నా డ్రీమ్లో, నేను అన్ని డ్రీమ్స్తో, నా జ్ఞానం అంతా డ్రీమ్స్, నేను ఎవరిని 55 జన్మలు చూసుకున్నాను నేను. అప్పుడే నాకు ఇంకా ఆత్మశక్తి పూర్తిగా వికసించింది. ఓకే, నేను వచ్చిన పర్పస్ ఇది అని. అయితే ఆవిడకి ఏం చూపించారంటే, ఆమెంట ఎన్నో జన్మలెత్తి, ఎన్ని జన్మలెత్తినా భౌతికంగా ఉందంట. భౌతికం అంటే తెలుసు కదా, తినడం, తాగడం, జాబ్ చేయడం, పిల్లల్ని పెంచడం, మంచి డబ్బుతో ఉండడం, తాగడం, అన్ని చేయడం, వికాసవంతమైన జీవితం, విలాసవంతమైన జీవితం, వికాసం కాదు. అయితే ఈ వికాసాన్ని పొందడానికి ఆవిడ నా కింద పనిచేయడానికి వచ్చింది. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇదే పనిగా చెప్పేది. సో ఈ జన్మలోనైనా షిఫ్ట్ చేసుకుందామని వచ్చింది. ఆమె అసలు మాట్లాడితే, నా దగ్గర ఆల్మోస్ట్ 8 years నుంచి పనిచేస్తుంది. ఇప్పటికి నేను ఈ మధ్య కాలంలో అంటే ఒక 6 నెలల నుంచి కొద్దిగానే షిఫ్ట్ అయింది. ఓకే, ఇందులో ఏదో ఉంది. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు చూసింది ఆమె. మా ఇంటికి మన సత్సంగంలో ఉన్నవాళ్ళు, మన అమెరికాలో ఉన్నవాళ్ళు మా ఇంటికి వీకెండ్ అని అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారనమాట. ఎవరైతే మారారో, ఎవరికైతే గురి తలిగిందో, మేడం మిమ్మల్ని ఒక్కసారి కాఫీకైనా వస్తారా, మేము మీ ఫ్లారిడాకి వస్తాము అంటే, పర్లేదమ్మా మా ఇంటికి రండి, ఉండండి అంట. వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు ఆమెకి ఒక 3-4 years నుంచి, ఈవెన్ పట్టుకున్నావు, నువ్వు ఎంత అదృష్టవంతురాలు, నువ్వు ఇది నేర్చుకోవచ్చు, అది నేర్చుకోవచ్చు అని. ఆమెకి ఏమీ ఎక్కలేదు.
ఈ మధ్య మొన్న ఫ్లారిడా రిట్రీట్కి వస్తే ఆమె డాటర్ని పట్టుకొని వచ్చింది. డాటర్కి ఆమెకి అసలు అసలు కనెక్షనే లేదు. ఎందుకు బుద్ధి పుట్టిందో పిల్లల నుంచి డాటర్ని పట్టుకొని వచ్చింది. ఆ డాటర్కి ఈమెకి ఇద్దరికి ప్రేమతత్వం కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. ఇద్దరు మ్యాచ్ మేకింగ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ప్రేమతత్వంతో ఉంటుండ్రు. ఆ షిఫ్ట్ చూసింది ఆమె. అదే డాటరు కొంచెము సిగరెట్లు తాగడము అలాంటి అలవాట్లు ఉన్న ఆవిడ అన్నీ మానేసింది వచ్చి. అది చూసాక ఏదో అయింది అంటది, కానీ ఏదో అయింది అక్కడ. మేము ఇద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే 3 రోజులు నేను నా కూతురుతో ఉన్నా కదా, సముద్రం దగ్గరికి వెళ్ళా, ఇది అన్నీ చేశా, మా ఇద్దరికి ప్రేమ పెరిగింది అంటుంది. కానీ ఇప్పటికీ ధ్యానం మీద నమ్మకం లేదు. అంటే చూడండి, ఆమె ఎన్ని జన్మలు భౌతికంగా వచ్చింది. నాతో 8 ఏళ్ళు ఉంది. ఇప్పటికీ నేను పొద్దున్న లేస్తే ఉంటుంది నాకు ఆమె ఫేసు. ఆమె బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, నాకు అన్ని కూరగాయలు తరిగి పెడుతుంది, అన్నీ చేస్తుంది. ఏది పట్టించుకోదామె, ఏ పనైనా చేయగలుగుతుంది. కానీ ఆమెకు ఇంకా ఆధ్యాత్మికం వైపు రాలేదు. అలాంటి వాళ్ళకి గట్టి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆమె అంత పుణ్యకర్మలున్నా ఆమె ఇలాంటి పనిని ఎందుకు ఆమె ఆత్మ ఎన్నుకుంది? ఆమెకు షిఫ్ట్ రావడానికి, ఆమె ఆత్మశక్తి వచ్చి ఆమెలో చైతన్యం వెలిగి ఆమెకు పరమాత్ముని అందు కొంచెమన్నా ఇంట్రెస్ట్, నమ్మకం రావాలని. ఇప్పటికైనా నాకు రాత్రంతా ఆక్సిజన్ పెట్టుకుంటుంది ఆమె. బోల్డ్ అని ఉన్నాయి. నాకు ఏం లేవంటే మంచిదే, కానీ ఆక్సిజను నాకు లంగ్స్ బాగాలేక నాకు ఆక్సిజన్ బాగాలేదంటది. కాదమ్మా, నువ్వు చెట్ల సేవ చేయి, రోజు చెట్టు పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అంటే, చెట్లకు దీనికి సంబంధం లేదు, నా లంగ్సే అట్లా పాడైనాయి అంటది. అసలు ఎంతన్నా చెప్పండి ఆమెకి, వీళ్ళందరూ వచ్చి ఎంత చెప్పినా కూడా ఆమెకి ఇప్పుడు ఒక 10% మారింది అంతే. ఇంకా చూసుకోండి ఆమె ఎన్ని జన్మలు ఇలా పనిచేయాలి. ఈ జన్మనే ఆమె అవుతుంది అనుకుంటున్నాను నేను, చూసి చూసి చూసి. ఎందుకంటే ఆమె ఆ ఆత్మలో అది స్ట్రాంగ్గా పెట్టుకొని వచ్చింది. ఆమె ఏజ్ ఇప్పుడు 67. సో ఆమె ఆత్మ ఒప్పుకోదు నా దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి. ఆమె ఎప్పుడో రిటైర్ కావాల్సింది, నా పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళిపోతా నేను అంది. కానీ వెళ్ళట్లేదు. ఎందుకు? ఆమె నేర్చుకోలే. ఇంకా ఆమె నేర్చుకున్న నాడు నా ఇంట్లో ఉండదు, అంతే కదా. సో ఇలా ఉంటుంది ఆ సోల్ యొక్క ప్రయాణం. అందుకే మీరు ఎవరిని జడ్జ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎవ్వరికి ఉన్నాయి లేవు ఇది అది ఏమీ లేదు. మీరు ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేయండి. సో ఈ 4వ తలంలో ఉన్న వాళ్ళు ఎవరు? మనమే. సో 4వ తలం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? 9వ తలానికి. 5కి వెళ్ళారు పొరపాటున, కాలు కూడా పెట్టకండి. 9లో కాలు పెడదాం చక్కగా పోయి. సో ఈ 5, 6, 7, 8, 9 మరి ఇన్ని ఎట్లా దాటుతాం మేడం 4 నుంచి? మీకు తెలుసా 5వ దాంట్లో కూడా, 5 అంటే కర్మలు లేని జీవితం. 5వ దాంట్లో కొన్ని వందలు ఉంటారు కొంతమంది, తెలుసా మీకు? కొట్టుకుంటుంటారు 5వ దాంట్లో, కర్మలు లేని జీవితంలో. మీరు చూసి అయ్యయ్యో కొడుకు చచ్చిపోయిండు, ఈమె ఎన్ని కర్మలు చేసుకుంది అంటారు. ఓసారి కర్మ లేకుండా, కర్మలు లేనోళ్ళే ఎక్కువ ఇవి తెచ్చుకుంటారు. ఏవి? ఎర్లీ షిఫ్ట్ కోసం. వాళ్ళు హయ్యర్ మాస్టర్స్ కదా, వాళ్ళు ఎన్నో జన్మలు ఎంతో జ్ఞానం ఉంది. వాళ్ళు ఒక కొడుకు చనిపోయి, ఒక వైఫ్ చనిపోయి, ఇది అది అయితే నేను ఆధ్యాత్మికంలో పూర్తి. కొంతమంది వైరాగ్యంతో ఇమ్మోర్టల్ టాక్స్ అనే పుస్తకం ఉంది, హనుమంతుని ఛానలింగ్ ద్వారా రాసిన పుస్తకం. అందులో ఒక అతనికి భార్య చనిపోతుంది, కొడుకు చనిపోతాడు, ఉన్నది ఇద్దరే, వాళ్ళిద్దరూ చనిపోతారు. అప్పుడు ఆయన ఒకలాంటి కొడుకుది అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చి ఒకలాంటి వైరాగ్య స్థితికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక జెండా కనబడుతుంది, హనుమంతుని జెండా. దాంట్లోంచి హనుమంతుడు ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఆయన ఒక క్షణము చూడగానే శూన్యంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ వైరాగ్యంలోంచి మనం భగవంతుడిని చూడొచ్చు. మీరు అటాచ్మెంట్స్ ఉన్నన్ని రోజులు మనకి కష్టం భగవంతుడు రావడం. ఇప్పుడు ఒక ఆవిడ అన్నారు కదా, ఇక్కడ కొట్టుకుంటుంది గుండె, అక్కడ కొట్టుకుంటుంది, ఇది కొట్టుకుంటుంది. జడ్జి చేస్తున్నాం మనం, బాడీని జడ్జి చేస్తున్నాం. మేడం ఇక్కడే ఉండాలి గుండె అని అన్నాను, అక్కడే ఉండాలని. ఎక్కడ పోతే ఏంటి? అనాహత చక్రం మూవ్ అవుతుంది శరీరం అంతా. అనాహత చక్రం అంటే గుండె చప్పుడు శరీరం అంతా మూవ్ అవుతుంది. అది చాలా మంచి స్థితి మూవ్ అయితే. మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ గుండె చప్పుడుని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది? అక్కడ ఉన్న నొప్పి రిలీజ్ అయిపోతుంది. మీకు ఇక్కడ మచ్చ ఉందనుకోండి, చాలామందికి ఉంటాయి కదా ఇక్కడ మచ్చలు, అక్కడ గుండె చప్పుడుని ఫీల్ అవ్వండి రోజు ఒక 5-10 నిమిషాలు రోజు. ఆటోమేటిక్గా అది రిలీజ్ అవుతుంది. అలాగే హోల్ ఆరెంజ్ ఉంటుంది కదా, పొట్టుతో సహా మంచి కడిగి దాన్ని గ్రైండర్ పట్టండి.
అది రాసుకోండి రోజు, మొత్తం శరీరం అంతా రాసుకోవచ్చు. అది సబ్బు కంటే 1000 అంతలు పనిచేస్తుంది. శరీరంలో ఉన్న మొత్తము మన ఈ ఉంటాయి కదా ఓపెనింగ్స్, అవన్నీ మంచి శక్తితో ఉంచుతాయి. సో వాటిని మొత్తం గ్రైండర్ పట్టండి. అందులో పెరిగి వేస్తా అంటే వేసుకోవచ్చు, వేయకున్నా పర్వాలేదు. మొత్తం సాఫ్ట్గా గ్రైండర్ బట్టి అది సబ్బులాగా వాడుకోండి శరీరం అంతా. అది మీకు ఏజ్ రాదు, అత్యుత్తమంగా ఉంటుంది బాడీ అంతా, మంచి సువాసనలతో, చెమట రాదు, బాగుంటుంది. సో ఇట్లా మన ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి. సబ్బు మనలో కణాలన్నీ నాశనం చేస్తుంది. సో మనము 5, 6, 7, 8 మరి కర్మలు లేకుండా ఇన్నెందుకు ఉంటాము అని ఎవరైనా క్వశ్చన్ అడుగుతారా? అడగాలి కదా. సో కర్మలు లేకుండా ఎందుకు ఉంటామంటే అర్షద్ వర్గాలు, కోపాలు, అలాగే ఈర్ష, అలాగే ఇంతకుముందు అనుకున్నాం కదా మనం ఈగో, ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి మనం ఒక్కొక్క జన్మలు ఒక్కొక్క తలానికి రిలీజ్ అవుతూ ఉంటే, అయితే అన్నీ కూడా రిలీజ్ అయిపోయాక కూడా మనం 6, 7, 8లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవన్నీ రిలీజ్ అయినా కూడా మనలో ఆత్మలో శక్తి, భగవంతుని శక్తి ఎంత ఉంటుంది? అనంతం కదా. ఆ శక్తికి మనం మ్యాచ్ అవ్వాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. అంతే కదా, ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతామా? ఇప్పుడు మనకు అశ్విని దేవతలు మనలోకి వచ్చి రుగ్మతలను క్లీన్ చేయగలుగుతారా? మనం వాళ్ళ శక్తిలోకి వెళ్ళకపోతే మన ధ్యానంతో వాళ్ళ శక్తిలోకి వెళ్తున్నాం. సో మనం అలాంటి స్థితిలోకి వెళ్దాం ఈరోజు. అయితే మనం 9వ తలంలోకి మళ్ళీ సేమ్ స్టోరీ. 9లకు మిమ్మల్ని తీసుకుపోతా కదా నేను, అక్కడ మళ్ళా సేమ్ టెస్ట్ పెడతాడు. ప్రకృతిని పెడతాడు, పరమాత్మని పెడతారు. మళ్ళీ పొరపాటున ప్రకృతిని పట్టుకున్నారనుకోండి, మళ్ళీ హనుమ దగ్గర రావాల్సిందే, అనిరుద్ధ దగ్గర రావాల్సిందే. మళ్ళీ మిమ్మల్ని మనస వాచ కర్మన కొట్టి మీ కనకనంలో నారాయణని నింపి మళ్ళీ పంపుతా. మీకు అవసరం మళ్ళీ కొట్టించుకున్నాడు? అవసరం లేదు కదా. మీరు మానవ జన్మ నాకు ఏమవుతుంది మేడం, నేను మానవ జన్మ తీసుకుంటాను కొంతమంది చెప్తారు. నాకు అవసరం లేదు, నేను మళ్ళీ వస్తాను, నాకు హ్యాపీగా ఉన్నా అంటారు. సో మీరు మానవ జన్మ తీసుకోవచ్చు 9వ తలం నుంచి కూడా కావాలంటే. 9వ తలం ఎప్పుడు పోతారు? ఏ కోరికలు లేనప్పుడు. మానవ జన్మన ఏంటి అసలు ఏది లేకుండా ఒక పరమానంద స్థితిలోండి నారాయణుని శక్తి వచ్చినప్పుడు అది 9వ తలం. అంటే మనం నారాయణం అయిపోతాం. మనకు శంకు చక్ర గద అన్నీ వచ్చేస్తాయి. మనకు లేనిదేంటి? ఒక్కటే ఉండదు మన పక్కన. ఎవరు ఉండరు? లక్ష్మీదేవి ఉండదు. గోదాదేవి, లక్ష్మీదేవి, భూదేవి వాళ్ళు మనకు ఉండరు పక్కన, కానీ మన ముందు ఉంటారు వాళ్ళు. మిగతా అన్నీ వచ్చేస్తాయి. మీరు నారాయణుడు అయిపోతారు మీరు. అదే కదా ఆయనలో కలవడం అంటే. ఆయనలోంచి బయటకు వచ్చాము, ఆయనలో కలవడం అంటే. అప్పుడు మీ ఫ్యామిలీని రిచ్ చేస్తారా, పూర్ చేస్తారా, వాళ్ళు ఆత్మశక్తి పెంచుతారా, హనుమ దగ్గర తెచ్చి పడేస్తారా, అది మీద మీకు నారాయణ అంత శక్తి ఉంటుంది. ఎవరైనా ఒక ఫ్యామిలీలోంచి మోక్షం పొందిన వారి ఒక 7 తరాలు బాగుపడతాయి. ఒకలాంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే మీకు ఆ శక్తి ఉంది. మీరు అక్కడ ఉండి నడిపిస్తారు ఇక్కడ ఫ్యామిలీని. కొద్దిగా మనం పార్షాలిటీ చూపెట్టాలి కదా, కొద్దిగా ఫ్యామిలీని ఇటు పంపిస్తారు. అది కష్టాలతో పంపిస్తారా, సుఖంతో పంపిస్తారా అన్నది ఆ ఆత్మశక్తిని బట్టి ఉంటుంది. మీరు ఫుల్ కష్టాలు ఇచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళకు. ఎందుకంటే మీకు తెలుసు కదా పైన అది నారాయణుడి వెళ్ళడం అని, అది బెస్ట్ అని. సో వాళ్ళకు అద్భుతమైన ఇల్లు ఇచ్చి వాళ్ళకి కష్టాలు పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇందులోకి మారాలని. మనందరం కష్టం ఉంటేనే కదా ఇక్కడికి వచ్చాము. ఇంత ఇదిగా డే అంతా నడుము నొచ్చినా కూర్చుంటున్నారు మీరు. ఎందుకంటే నడుము నొప్పి కంటే పెద్ద కష్టం మన వెనకాల ఉంది. ఐదర్ మోక్షం పొందాలనే కోరిక కావచ్చు, అది కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనందరం కూడా ఇంకొకటి, మీ పిల్లలు కనుక పక్కింటి వాళ్ళకి ట్యూషన్లు చెప్పడము, హెల్ప్ చేస్తే మీరు అస్సలు అడ్డుకోకండి. దానంత వర్స్ట్ కర్మ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఒక చెట్టులాగా, ఇంకా ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఎదుగుతుంది అంటే అది సేవ వల్లే. పిల్లలు వికసిస్తారు, అందులో మీకు మొత్తం క్లారిటీగా తెలుస్తుంది వాళ్ళ యొక్క మాట పరివర్తన. మీరు ఇంట్లో ఉండి వాళ్ళని హెల్ప్ చేస్తే చాలు, వాళ్ళలోంచి మీకు శక్తి వస్తుంది. 50%, 100% మీకు వస్తుంది. అంటే వాళ్ళలోంచి రాదు, వాళ్ళలోంచి వస్తుంది, కానీ వాళ్ళకి మైనస్ కాదు. ఉట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి చాలు. మీరు వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి, వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టండి, వాళ్ళు తిరిగితే వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా చూసుకోండి. ఏ రోజు కూడా నువ్వు ఈ పని చేయొద్దు, అది చెయ్యొద్దు అని ఆటంకపరచకండి. ఇప్పుడు హనుమంతుణ్ణి తల్లి ఆపితే ఏమయ్యేది? తల్లి ఆపింది అంజనాదేవి. నువ్వేంటి వానర సైన్యం అని ఎడ్లి యుద్ధంలో వెళ్ళొద్దు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, కాలు పట్టుకుంది. ఏమవుతుంది హనుమంతుడు? తల్లి చెప్తే ఏం చేస్తాడు?
రామాయణంలో హనుమంతుడు ఉండేవాడా? వానర సైన్యమే ఉండేదా? సో అందుకని మీ పిల్లల్ని మీరు అడ్డుకోకండి, వాళ్ళ ఆత్మశక్తిని పెంచండి. వాళ్ళు ఏం చేస్తా అంటే అది చేయనియండి. ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చేయనియండి, డాక్టర్ అంటే డాక్టర్ చేయనియండి. ఏది కూడా మీరు డబ్బు కోసం ఆశపడుతున్నట్టే కదా పిల్లల్ని వేరే దారిని తిప్పడం. వారి ఆత్మశక్తితో ఏది చేస్తా అంటే అది చేయనియండి. సేవ చేస్తా అంటే సేవ చేయనియండి. ఏది చదువుతా అంటే చదవనియండి. మీరు చూసుకుంటూ ఉండండి, దానికి ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ధర్మ మార్గంలో పెట్టడం తల్లిగా మీ బాధ్యత, అంతేగాని మిగతా అన్నీ మీ బాధ్యత కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమైతే డిజైన్ చేసుకుంటారో వాళ్ళ ఆత్మశక్తితో వాళ్ళు ముందుకెళ్తారు. అయితే మనము ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాం, ఇప్పుడే అనుకున్నాం కదా, సేవ చేస్తూ ఉన్నాం. మనకు ఒక మంచి కర్మ మనకి ప్రవేశిస్తుంది. మీకు తెలుసా ఎంత శాతం వస్తుందో? అంటే 100కి 100 ఆటోమేటిక్గా వస్తుంది మీకు. కానీ 100 కాకుండా ఇంకెక్కువ వస్తుందా మీరు కనుక వాళ్ళకి హెల్ప్ చేస్తే? వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే సృష్టికి సహాయకారులకి 300% నుంచి 500% దాకా రావచ్చు. అంటే మీరు చేసింది ఒకటైతే మీకు 500% రావచ్చు. అది మీరు సృష్టికి సహాయకారులు అయితే. అదే మీరు నెగిటివ్గా ఉండి అందరినీ వేసేస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, అప్పుడు తగ్గదు. ఓకే, సో ఇప్పుడు అందరు సృష్టికి సహాయకారులు అయిదామా? పక్కింటి వాళ్ళకి అందరికీ ఎవరికి ఏం కావాలో అది హెల్ప్ చేద్దామా? పర్లేదు, వాళ్ళన్నీ మీరు తీసుకుంటున్నా చూసుకుంటూ ఉండి సర్వం శ్రీకృష్ణాత్మ అండి, శరణాగతనండి. మీకు అది బ్యాక్ రాకుండా ఉండే సమస్య లేదు. ఓకే, దాన్ని కూడా జడ్జి చేయకండి. అమ్మ ఉన్న వాళ్ళని తీసేసుకుంటున్నాను, నాకు కుర్చీ లేదురా బాబు, నేను కింద కూర్చోవాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే. ఆ కింద కూర్చుంటే మీకు ఇంకెక్కువ శక్తి వస్తుంది కింద భూదేవి నుంచి, రైట్? సో ప్రతిదీ మీకు తెలియకుండా బోల్డ్ అని చేంజెస్, మీలో బోల్డ్ అంత శక్తి పెరుగుతుంది. ఒకసారి కాలు బెనుకుతుంది, అమ్మ కాలు బెనుకుతుంది, ఇంత హెల్ప్ చేస్తున్నా నాకు కాలు బెనుకుతుంది అంటే కాలు ఇరిగే బదులు మీకు బెనికింది, గుర్తుపెట్టుకోండి. ఆడ మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంది మీరు హెల్ప్ చేసే వాళ్ళకి. అలాగే మనం చెడు చేస్తే మీకు మొత్తం వస్తుంది 100%, 20% వస్తుంది మీకు. మీరు ఏ స్థితిలో అని ఉండండి, మీకు భగవంతుడు కొంచెమే ఇస్తాడు. ఎందుకంటే మనం ఒక పిల్లాడు ఏడుస్తాడు, మన పిల్లాడు కూడా తప్పు చేస్తాడు, వాడు వెళ్ళి ఎవరన్నా చంపొస్తాడు, ఏదో చేస్తాడు. మనం ఏమంటాం తల్లిగా? అది తప్పు అని చెప్తాం ఫస్ట్. అట్లా చెయ్యకు అని కూర్చోబెట్టుకొని చెప్తాం, దొంగతనాలు చేసిన తప్పు చేసినప్పుడు. మళ్ళీ వాడు కంటిన్యూ చేస్తే గట్టిగా చెప్తాం, మళ్ళీ కంటిన్యూ చేస్తే 4 దంతం, అంతే కదా. చీకట్లో పడేసి 3 రోజులు ఫుడ్ పెట్టాం, ఏమవుతుంది? ఇక్కడ పనిష్మెంట్ పెరుగుతుంది. అలాగే మీ ఆత్మ ఏం చేస్తుంది? మీరు నేర్చుకోకపోతే ఒక కర్మ తెచ్చుకుంటారు, అందులోంచి నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఆ క్యాన్సర్ 4th గ్రేడ్ అవుతుంది. అది 4 గ్రేడ్ క్యాన్సర్లకు పోతుంది. ఎందుకు? మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకోలే, ఇంకా పెంచుతూ ఉంటారు. అందుకే మీకు ఒక కష్టం వచ్చుడు రాగానే ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి అని చూడండి. ఎప్పుడైతే మీరు నేర్చుకోవడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఆ కర్మ రిలీజ్ అయిపోతుంది. ప్రతి కర్మ నేర్చుకోవడానికే తెచ్చుకుంటామమ్మా, అనుభవించడానికి తెచ్చుకోము. భగవంతుని తప్పు పట్టకండి. మీరే డిజైన్ చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు డిజైన్ చేసిందే కష్టాలు మీకు వస్తాయి. శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా కర్మలు కావు. నేను అన్నట్టుగా ఎర్త్ బాండ్ స్పిరిట్స్ ఒకటి ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2 మీ చెడు ఆలోచనలు, గుర్తుపెట్టుకోండి. చెడు ఆలోచనల వల్ల మీకు ఆటోమేటిక్గా శరీరంలో రుగ్మతలు వస్తాయి. ఏజ్ ఊరికే నాకు ఇంత ఏజ్ ఉంది వస్తాయి, అదంతే రావాల్సిందే, ఏముంది నొప్పులు నా ఏజ్తో వస్తున్నాయి అంటే ఆ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీ శరీరమే మీ దేవాలయమే కాదు, మీరు చెప్పినట్టు వింటుంది. మీరు దానికి బాస్. మీరు శరీరానికి ఏం లేవుపో నేను పోతున్నా అంటే ఏముండవు. ఓహో నేను నడవాలి కావచ్చు, నేను పర్వతాలు గుట్టలు నడవగలుగుతా అంటే శరీరంలో ఉన్న కళలన్నీ దానికి సహకరిస్తాయి. కాదు నేను పడుకుంటా. ఇప్పుడు కొంతమంది బాగా మత్తుతో పడుకుంటూనే ఉంటారు చూడండి, వాళ్ళలో స్పిరిట్స్ ఉన్నాయని అర్థం. ఆ పడుకునే స్పిరిట్. కొంతమంది ఎక్కువ తింటూనే ఉంటారు, అందులో తినే స్పిరిట్ ఉంది లోపల అని అర్థం. మీరు ఎవ్వరు తప్పు పట్టకండి. వాళ్ళు రేపు బాగున్నాయి. మొన్న కోవిడ్ వల్ల ఎటువంటి చేయలే, గుట్టలు శవాలు వదిలేసినాం మనం. మనమేమో అయిపోతామనే భయంతో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అవన్నీ మనలోకి వెళ్తున్నాయి. మన తల్లిదండ్రులు కూడా కొంతమంది వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళకున్న రుగ్మతలు ఫీల్ అయితే వీళ్ళకి బాడీలో వాళ్ళకి ఏమున్నాయో అవి వచ్చాయి. సో వాటిని ఇలాంటి దాంట్లోకి వస్తే ఆటోమేటిక్గా మనం రిలీజ్ అయిపోతాయి. సో మీతో వచ్చిన వాళ్ళు గట్టిగా అరిచి కింద బండుకొని పడిపోయి ఏది చేసినా మీరు పట్టించుకోకండి, కళ్ళు తెరవద్దు. ఓకేనా? నేను చూసుకుంటే వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళలో స్పిరిట్స్ ఉంటే అవి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళలో మోషన్స్ అందరికీ కాదు, అంటే సరికాని ఎనర్జీస్ ఉన్నా అంతే. ఈ కింద గట్టిగా అరవడాలు వాటన్నిటికీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. అవి మీరు వదిలేసేయండి, వాటిని రిలీజ్ కానియండి. ఆ సరికాని ఎనర్జీస్ని రిలీజ్ కానియండి.
మీరు వాటిని అడ్డుకోవద్దు, మీరు వాళ్ళని టచ్ చేయొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ డ్రీమ్ అన్నమాట. సో ఈ డ్రీమ్స్లో మనము ఇది బాగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్, చాలా 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 ఇంపార్టెంట్ ఇది. నేను ఈ స్థితికి రావడానికి డ్రీమ్సే కారణం. నాకు ఆ డ్రీమ్స్ నేర్పించిన గురువుకి శతకోటి వందనాలు. అయితే ఈ డ్రీమ్స్లో మనం పడుకోగానే ఏముంటుంది, మనం నిద్రావస్థలో ఉంటాం కదా, అప్పుడు ఇదంతా మీకు భౌతికంది డ్రీమ్లో వస్తుంది. మీరు చేసే భౌతికం డ్రీమ్లో వస్తుంది. అంటే ఇక్కడ కూర్చున్నట్టు మనం ఇదంతా మెడిటేషన్ చేస్తున్నట్టు డ్రీమ్లో వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది మీకు? నెక్స్ట్ స్టేజ్ అంటే పడుకున్నప్పుడు నిద్రావస్థ మాట్లాడుతున్నా నేను. అంటే అప్పుడు మైండ్, బుద్ధి, శరీరము అన్నీ అవేకన్ ఉంటాయి. అంటే అవన్నీ ఎరకతో ఉంటాయి. అప్పుడు మీరు ఈ భౌతికమై వస్తాయి మీ డ్రీమ్లో. తిన్నట్టు, తాగినట్టు, ఎవరో మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్టు అవి వస్తాయి. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మనము నెక్స్ట్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ అంతా ఇమాజినేషన్ అనమాట. సెకండ్ స్టేజ్లో ఫిజికల్ డ్రీమ్స్ వస్తాయి. అంటే మనకి ఏదో అయినట్టు, అంటే ఇప్పుడు మనకి సిక్కు ఉన్నామనుకోండి, అలాగే సిక్కు ఉన్నట్టు, ఎవరు వాటర్ ఇవ్వనట్టు ఆ టైప్ వస్తాయి. అవి మనం తీసుకోం. థర్డ్ది ఏంటంటే సుషుప్తి అవస్థ అంటారు. ఈ సుషుప్తి అవస్థలో మన స్పిరిచువల్ డ్రీమ్స్ వస్తాయి. అంటే మనకు రామానుజుల వారు ఏం చెప్పారు అంటే, రామానుజుల వారు చెప్పింది డ్రీమ్స్ నిజము అని చెప్పారు. ఇప్పుడు గోదాదేవి చూడండి, ప్రతి స్టోరీలో డ్రీమ్ వల్లనే కదా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అంటారు, డ్రీమ్ వల్లనే కదా వాళ్ళకి తెలిసింది. భగవంతుడు వచ్చి డ్రీమ్లో చెప్పాడు ఆయన వదిలేయమని, ఏది రాజుకు. గోదాదేవిని అంతే కదా, గోదాదేవిని ఫాదర్కి ఏం చెప్తారు, ఆయనే గరుత్మంతుడు, గోదాదేవి ఫాదర్. ఆ ఫాదర్కి ఏం చెప్పారు, ఆవిడ వేసుకున్న మాల తీసి నారాయణకి వేస్తుంది రోజు. ఎందుకు అంటే ఆవిడ వేసుకోవట్లేదు, రోజు మాల అల్లి మీద వేసుకుని నారాయణకి ఎలా ఉంటుంది అని సైజు అన్నీ ఆవిడలోంచి బావిలో చూసుకుని, ఆ రూపం చూసుకుని, ఈ సైజు కరెక్ట్, ఆయన అందంగా ఉంటాడు ఇది అని ఆమె భావనే మీ సృష్టి. మీ కర్మలు వచ్చేది భావనతోనే. సో అది చూసుకొని అబ్బా నారాయణ మీద ఎంత అందంగా ఉంటుంది ఈ మాల అని తీసేస్తోంది అనమాట రోజు. అయితే నారాయణుడు ఒకసారి ఉన్నప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, ఆమె పాదాలు ఒత్తుతూ ఉంటుంది కదా, నేను ఆ స్టోరీ కూడా చెప్తాను ఎందుకు పాదాలు ఒత్తుతుందని. అయితే ఆవిడ అడుగుతుంది, ఎందుకు నీకు ఏది మోస్ట్ ఇష్టం అని అడుగుతుంది. అంటే అప్పుడు నారాయణుడు అంటాడు, నాకు పూల సేవ అంటే చాలా ఇష్టం అంటాడు, అన్నిట్లో హైయెస్ట్ అంటాడు. అంటే సరే అని ఆవిడ ఒక జన్మలో గోదాదేవికి వస్తుంది. అది కూడా ఈ కలియుగంలో వస్తుంది అనమాట. అది మనకు మద్రాసులో ఉంది, ఆ గుడి అన్నీ ఉన్నాయి, ఆవిడ పుట్టిన ప్లేసు, తులసి అన్నీ ఉన్నాయి. అయితే ఒక తులసి మొక్కలోంచి ఆవిడ తులసి వనంలో ఆవిర్భవిస్తుంది సీతాదేవిలాగా. వాళ్ళు అయోనిజ అంటారు. అంటే వాళ్ళకి అంతకుముందు జన్మలది గుర్తుంటుంది. అలా ఓన్లీ యోని నుంచి పుట్టిన వాళ్ళే మర్చిపోతారనమాట. సో అందుకే చూడండి మళ్ళీ సీతాదేవి దాంట్లో పుట్టింది. ఎందుకంటే రామునికి ఆయన శక్తి గుర్తు చేసి ఆయన వెన్నంటే ఉండడానికి ఆమె మనిషిగా ఇట్లా పుట్టలేదు. అంటే జన్మ స్టమక్లోంచి తీసుకోలే, భూమిలోంచి ఆవిర్భవించింది. అలాగే గోదాదేవి కూడా భూమిలోంచి వచ్చి అప్పుడు రోజు పూలమాల, విష్ణు చిత్తులో అని ఆయన ఫాదర్ అనమాట. ఆయన గరుత్మంతుడు ఫాదర్ లాగా పుడతాడు. గరుత్మంతుడు అడుగుతాడు ఆ కోరిక, ఆ తల్లిని సేవించుకోవాలి అంటే ఆమె బిడ్డగా పుట్టదు, దొరుకుతుంది విష్ణు చిత్తుల వారికి. అయితే మేము యాక్చువల్లీ డిసెంబర్లో ఎవ్రీడే ఒక్కొక్క శ్లోకాన్ని జ్ఞానవంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఇప్పుడు జీవితంలో ఆవిడ ఏం నేర్పించిందో. అయితే అక్కడ ఆవిడ రోజు పూలు గుచ్చి ఆమె మీద వేసుకొని అది ఎంత పొడుగుంది, ఎంత కరెక్ట్ ఉంది, స్వామివారికి ఎలా ఉంటుందో చూసి గుడికి పంపేదన్నమాట. వాళ్ళు వేసేసేవాళ్ళు. అయితే ఒకరోజు విష్ణు చిత్రం వాళ్ళు ఆ గుడి పూజారులు చెప్తారు, ఇందులో హెయిర్ ఉంది అని. ఆయనే ఒక హెయిర్ చూస్తాడు, ఒక లాంగ్ హెయిర్. గోదాదేవికి ఎలా ఉంటుంది, ఇలా లాంగ్ హెయిర్ ఉంటుంది కదా కింది దాకా. ఆ లాంగ్ హెయిర్ చూస్తే డౌట్ వస్తుంది, అమ్మో ఇది నా డాటర్ లాగా ఉంది అని. ఇదేంటి హెయిర్ ఎందుకు ఉంది ఇందులో అనేసి వెళ్ళి చూస్తాడు ఆమె ఏం చేస్తుందో. మంచిగా వేసి చూసుకుని ఇస్తుంది. అయ్యయ్యో తల్లి అది తప్పు, నువ్వు అట్లా చెయ్యొద్దు అనేసి ఆ దండని పక్క పెట్టి వేరే దండ వేస్తారు స్వామికి. స్వామి హ్యాపీ ఉంటాడా అలా వేస్తే? ఉండడు కదా. ఎందుకంటే పూర్తి భక్తితో మీరు వేస్తున్నారు, మీరు అక్కడ వేసుకుంటున్నారు లేదా అది అనవసరం. అయితే ఆ దండం మాడిపోతుంది.
ఈయన ఫాదరు ఒక కలతతో క్వశ్చన్ అంటే క్వశ్చన్ అడగడం అంటే ఆ కలతతో ఎందుకు ఇలా అయింది ఏంటి, హే పరమాత్మ నువ్వే నాకు దారి చూపి అని పడుకుంటాడు. ఎవరు? విష్ణు చిత్తుల వారు. ఎవరు? గరుడు అనమాట, మానవ జన్మెత్తిన గరుడ స్వామి. అయితే గరుడు పడుకుంటే అప్పుడు ఆయనకు డ్రీమ్ వస్తుంది. ఇదే మనం చేసేది ఇప్పుడు పని. ఆయనకి ఏమని డ్రీమ్ వస్తుంది? ఆయనకు వస్తుంది, నువ్వు ఆమె వేసుకున్న మాల వేస్తేనే నేను హ్యాపీగా ఉంటా, వేరే మాల వేస్తే మాడుతవి, దానిలో ఆ శక్తి లేదు అంటాడు. ఇప్పుడు ఉన్న ఆ అచ్చామూర్తి విగ్రహాన్ని, అచ్చామూర్తి అంటే తెలుసా ఎవరికన్నా? అచ్చామూర్తి అంటే కలియుగంలో మూర్తిలో భగవంతుడు ఉంటాడు. క్లాప్స్ కొట్టండి అందరూ. ఎందుకంటే నేను కలియుగంలో జన్మ తీసుకోను, మూర్తిలో నేను ఉంటాను అంటాడు. చూడండి గట్టిగా ఫైర్ వచ్చింది, కలియుగంలో నేను మూర్తిలో ఉంటానంటే. క్లాప్స్ కొట్టండి గట్టిగా. మనకి అయితే మనం ఏం చేస్తాము? ఫోటోలు పెట్టుకుంటాం దేవుని రూమ్లో. మరి ఫోటోలో ఏమన్నా ఉంటుందా? ఏముండదు ఫ్రెండ్స్, ఫోటో డెకరేషన్కే. ఫోటోలో భగవంతుడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. దానికి పూలమాలేసి బొట్లు పెట్టి స్నానాలు పోసి కథలు చేస్తాం. అచ్చామూర్తి అంటే విగ్రహంలో స్వామి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మూర్తులని మన స్వామివారి దగ్గర జియర్ స్వామి ఆశ్రమాలలో అడిగితే అవి పూర్తిగా మన ఏమంటారు దానికి ఆ భగవంతుడు ఉండేటట్టు వాటికి అన్ని ఎనర్జీస్ని ఇచ్చి ఉన్న విగ్రహాలు. మీకు గోదా రంగనాథులను ఒక్కరిని పెట్టుకుంటే చాలమ్మా. మీరు అటు సాయిబాబాని పెడతారు, ఇటు ఇంకోటి పెడతారు, ఇటు ఇంకోటి. మీరు జస్ట్ మనకి ఒక గురువు, ఇప్పుడున్న గురువు అంటే మన మీరు జియర్ స్వామిని పెట్టుకోండి. ఏ గురువునైతే మీరు పూజిస్తారో గురువు ఉండాలి. అది కూడా బతికి ఉన్న గురువు ఉండాలి మీకు. చనిపోయిన వాళ్ళు గురువులు మీకు కాదు, గుర్తుపెట్టుకోండి అందరూ. చనిపోయిన వ్యక్తిని నా గురువు అని చెప్పకూడదు, వాళ్ళ నెక్స్ట్ శరీరం వాళ్ళని గురువు అనాలి. సో మీరు ఒక గురువు, ఏ గురువు అయితే ఉంటారో ఆ గురువుకి ఫస్ట్ ధ్యానం చేసుకుని పాదాభివందనాలు చేసుకుని మనము ఈ అచ్చామూర్తుల్ని పెట్టుకోవాలన్నమాట. అయితే రామానుజులను పెట్టుకోవచ్చు మీరు. రామానుజులు, ఎందుకంటే రామానుజులు ఆయన పరివారం. రామానుజుడు, గరుత్మంతుడు, ఈరోజు ఎట్లా తీసుకొచ్చాం మనం? రామానుజుడు, గరుత్మంతుడు, హనుమంతులు, వీళ్ళని పెట్టుకోవచ్చు మీరు పరివారంగా. అది కూడా విగ్రహంలే పెట్టుకోవాలి, ఫోటోలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీలో ఫోటోలు కనుక మీరు చేస్తే ఆ ఫోటోలో పూర్తి ధ్యానంతో ఆయనని ఆవహించుకొని చెయ్యాలి, మళ్ళీ ఆయన్ని పంపించేసేయాలి. ఫోటోలో వాళ్ళు ఉండరు. అయితే ఎక్కడైతే మీరు టెంపుల్స్కి విగ్రహాల దగ్గరికి వెళ్తారో అక్కడ ఆయన మీ ముందు ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? మీరు కష్టాలు చెప్పుకోకండి, మీకు ఏం కావాలో అది చెప్పుకుని, మీకు నాకేం కావాలో అని చెప్పే బదులు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము అందరికీ ఏం కావాలో చెప్పాలి ఆయనకి. అందరిలో మనం ఉంటాం కదా. ఎలా చేస్తా తెలుసా? నేను టెంపుల్కి వెళ్తే ఫస్ట్ మీరు పాదాల నుంచి పైకి కళ్ళలోకి దర్శించుకోవాలి. ఆ కళ్ళని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి, మనలో శక్తి నిండుతుంది, ఆయన శక్తి. దాని తర్వాత మీ గోత్రము నేమ్ అడుగుతారు. మనం ఏమంటాము? నాది ఆరుట్ల గోత్రము, నా పేరు అనురుధ మిరియాల, మా ఆయన పేరు వినోదు, నీ కొడుకు, ఆ మనవడు, ఆ మనవరాలు. అరే ఆ వంశం ఆగుతుందా? ఇక పోతూనే ఉంటుంది. మీకు తెలియదా మీరు అడు ఉన్నారని? మీ దేవునికి తెలియదా? మరి దేవుడు ఎట్లయితాడు? మీరు ఎవరు వచ్చిండ్రో ఆయనకు తెలియకపోతే మీ కళ్ళలో కళ్ళు చూస్తే ఎలా తెలియదు ఆయనకి? ఇంకోటి, ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు గురువులని అంటే మన హనుమంతుణ్ణి వీళ్ళని దర్శించుకోవాలి. ఫస్ట్ ఆయన పరివారాన్ని ఫస్ట్ దర్శించుకుంటే ఆయన హ్యాపీ అవుతాడు. నువ్వు గ్రేట్ అంటే ఆయన హ్యాపీ కాడు, పరివారాన్ని గొప్ప అంటే హ్యాపీ అవుతాడు. సో ఫస్ట్ పరివారాన్ని దర్శించుకున్న తర్వాత లక్ష్మీదేవిని దర్శించుకోవాలి. దాని తర్వాత స్వామి దగ్గరికి వెళ్తే అబ్బా ఈ వీడురా నా భక్తుడు, అబ్బా నా పరివారం దగ్గరికి ఫస్ట్ వెళ్ళొచ్చిండని ఫస్ట్ కళ్ళు పెట్టి చూస్తాను. ఇంకోటి, గోత్రం అడిగితే ఏం చెప్పాలి? ఆయనకి ఎవరి ఇష్టము? ఆయన పరివారం ఇష్టం. రోజు ఎవరుంటారు ఆయన నెత్తి మీద? ఆదిశేషుడు ఉంటాడు. రామానుజ గోత్రం అంటే టక్కున కళ్ళు తెరిచి చూస్తాడట. అబ్బని నాకు వచ్చిన చుట్టం వచ్చిందని చూస్తాడట. మీకు చుట్టాలు వస్తే ఎట్లా చేస్తారు? ఇల్లంతా గోల చేస్తారా లేదా? ఇల్లంతా నీటి పెట్టి ఇది పెట్టి. ఎవరో వచ్చిందంటే, తెలియని వాళ్ళు వచ్చిందంటే మన బాడీ ఎట్లుంటుంది? లాంగ్వేజ్ ఇబ్బందిగా పోతాం. పోనీ యాక్టివ్గా పోయినా, మనలాంటి సేవకులు పోయినా
మనలో వాళ్ళతో అటాచ్మెంట్ అనిపించదు కదా. మరి మీకు అలాంటి కావాలా, లేకపోతే నా గోత్రం ఇది అని మీకు అటాచ్మెంట్ లేని భగవంతుడు కావాలా? ఎవరు కావాలి మీకు? అటాచ్మెంట్ ఉన్న భగవంతుడు అంటే రామానుజ గోత్రం అని చెప్పండి వాళ్ళ నుంచి. మరి పేరు అడుగుతారు, మరి పేరు ఏం చెప్తారు? పేరు మీరు ఎవరితో అయితే మీరు ముందుకెళ్తున్నారో దాని పేరు చెప్పండి. ఒక స్కూల్ మీకు ఇస్తుంది మీకు శాలరీ, లేకపోతే ఒక వేటు మోక్షలో ఉన్నారు, వేటు మోక్ష మన పరివారం, వేటు మోక్ష చెప్పండి పేరు. నీకు దేవుడు పేరు పెట్టలేదా అంటే నా పేరే వేటు మోక్ష అని చెప్పండి. అడుగుతారు కొంతమంది అయ్యగారులు, వాళ్ళ జ్ఞానము ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో మనకైతే ఉంది కదా. వేటు మోక్ష మీరు సభ్యులు కదా, మీకు రాదా అది? అంటే మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారు. మీరు అందులో మీ పిల్లలు రారా? వస్తారు. మీరుంటే మీ పిల్లలు ఎందుకు ఉండరు వేటు మోక్షలో? సో మనం అందరి కోసం ఆలోచన అంటే ఏంటి? నా పేరు అడిగితే అదే చెప్తా, వేటు మోక్ష అంట. నేను ముందు జట్టు జీయర్స్వామి అనేదాన్ని, ఇప్పుడు నన్ను పట్టుకున్నారు మీరు, నేను ఆయన్ని పట్టుకున్నా, సో నేను వేటు మోక్ష అనాల్సిందే. జట్టు అనేది నా లోపల అనుకుంటా, నేను జట్టు పరివారం అనేదాన్ని, ఇప్పుడు వేటు మోక్ష పరివారం అంటున్నా, అదే నా పేరు. మన పిల్లలు మన ఫ్యామిలీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎవరి పేరు కాదు, మీరు ధ్యానం చేసేటప్పుడు మీ అందరు మీకు తెలిసిన ప్రతి వ్యక్తి ఈ క్షణమే నా ముందు ఉండాలి అంటే వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎందుకంటే అది మీ బాధ్యత. పిల్లల్ని చూసుకోవడం మీ బాధ్యత, తల్లిదండ్రులు చూసుకోవడం ఫస్ట్ మీకు కర్మచక్రంలో ఉంది. తల్లి, తండ్రి, హస్బెండ్, వైఫ్, పిల్లలు, అత్త, మామ, ఈవెన్ మెన్కి కూడా అత్త, మామ, మీ వైఫ్ యొక్క పేరెంట్స్ మీ కర్మచక్రం వాళ్ళే. వాళ్ళని అశ్రద్ధ చేయరాదు, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ వైఫ్ పేరెంట్స్ మీ బాధ్యతే, మీ పేరెంట్స్ మీ బాధ్యతే. సో వాళ్ళు కర్మ వల్ల మీ యొక్క ఆత్మీయతను పొందలేకపోయినా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళని మీ ధ్యానంలో పిలుచుకొని, వాళ్ళు చనిపోయినా ఉన్నా ధ్యానంలో పిలుచుకొని వాళ్ళకి సారీ చెప్పుకోండి, వాళ్ళని ప్రేమ పంపించండి వాళ్ళకి, సరేనా? ఇప్పుడు విష్ణు చిత్తుల వారు క్వశ్చన్ అడిగితే వచ్చింది కదా ఆన్సర్. ఇప్పుడు ఏం చేస్తాడు ఆండాలకి? అదే ఆ క్వశ్చన్ రాలేదనుకోండి, ఇక్కడ పరిస్థితి వేరే ఉంటుంది కదా. అందుకని మాస్టర్స్ మీకు ఎప్పుడు కంటిన్యూస్గా జ్ఞానం డ్రీమ్లో ఇస్తూనే ఉంటారు. మేడం నాకు పాములు వెంటబడ్డాయి, రైట్, పాము కరిచింది, ఇవన్నిటికీ మీనింగ్ ఉంది. పాముల కర్మ ఉంటే అవి వెనకాల పడతాయి, కరుస్తే మీ కర్మ రిలీజ్ అయినట్టు అక్కడే డ్రీమ్లో. సో డ్రీమ్లో కర్మలు రిలీజ్ అవ్వడము కరెక్ట్. ఇది మొన్న జియర్ స్వామి కూడా మన క్లాస్లో చెప్పారు, వేటు మోక్ష క్లాస్లో. అదే ఈ ఆత్మలు ఇక్కడ తిరగడము వాళ్ళ యొక్క కోరికలు తీరక అది కరెక్ట్ అని చెప్పారు జియర్ స్వామి. అలాగే మోక్షాన్ని ఏ తలం నుంచైనా పొందొచ్చు మన ఆత్మ జ్ఞానంతో అని కూడా చెప్పారు.